హలో ఎవ్రీవన్. మీరు ప్రీవియస్ క్లాసెస్‌లో లెర్నింగ్ థియరీస్ నేర్చుకున్నారు కదా! ఇంకొక ఇంపార్టెంట్ థియరీ వచ్చేసి సోషల్ లెర్నింగ్ థియరీ. అది మీకు ఎందుకు చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు చాలా మనకి చిన్నప్పటి నుంచే అబ్జర్వేషన్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుంది అనేటువంటిది అందరికీ తెలుసు. ఆ అబ్జర్వేషన్ ఎబిలిటీ ఉండడం వల్ల ఎలాంటి లాభం ఉంటుంది, ఎలాంటి నష్టం ఉంటుంది అనేటువంటిది మీకు నేను ఈ క్లాస్ ద్వారా చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటుంది. కానీ దానివల్ల ఆహ్, తెలుసుకోవాల్సినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. అంటే ఈ థియరీ యూజ్‌ఫుల్ ఎలా చేసుకోవచ్చు, మనకి యూజ్ అయ్యే విధంగా ఎలా చేసుకోవచ్చు అనేటువంటిది నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సో, లెట్ us స్టార్ట్ ద క్లాస్. మీకు చిన్నప్పటి నుంచి మీరు పిల్లల్ని చిన్నప్పుడు పిల్లలు ఎలా ఉంటారు, ఇమిటేట్ చేయడం మీకు తెలుసుకొనే ఉంటారు. అబ్జర్వ్ చేసే ఉంటారు. Social learning. So, how we can learn the behavior means through observation. So, this theory proposed by Albert Bandura. He expired on July 26, 2021. So, I am dedicating this class to Albert Bandura. So, what are the key concepts here? Observation or imitation. I mean, social behavior can learn through observation or imitation. ఎందుకు అంటే న్యూ బిహేవియర్స్ కెన్ బి ఎక్వైర్డ్ బై అబ్జర్వింగ్ అండ్ ఇమిటేటింగ్ అదర్స్. మనం ముందే చెప్పుకున్నాం కదా, అబ్జర్వేషన్ ఎబిలిటీ అనేటువంటిది బై నేచరే మనకు ఉంటుంది. సో ఈ ఉన్నటువంటి ఎబిలిటీ వల్ల మనం ఏం చేస్తాము, వి విల్ అబ్జర్వ్ ఆర్ ఇమిటేటింగ్ అదర్స్. లెర్నింగ్ ఆల్సో అకర్స్ త్రూ ద అబ్జర్వేషన్ ఆఫ్ రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్. అంటే మనం ఓన్లీ అబ్జర్వేషన్ ద్వారా నేర్చుకునేదే అయినప్పటికీ ఈ లెర్నింగ్ అనేటువంటి మనం రివార్డ్స్ పనిష్మెంట్స్ ఇవ్వడం వల్ల కూడా నేర్చుకుంటాం అనేటువంటి విషయం మీరు ప్రీవియస్ క్లాసెస్లో కూడా తెలుసుకుని ఉన్నారు. అంటే ఇట్ మీన్స్ రీఎన్ఫోర్స్మెంట్ థియరీ ఆల్రెడీ యూ లెర్న్డ్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్. సో మరి రివార్డ్స్ పనిష్మెంట్ ఉంటే ఎలా ఉంటుంది? సపోజ్ రివార్డ్ అయితే కనుక రివార్డ్ అండ్ పనిష్మెంట్స్ అనేటువంటివి పాజిటివ్ ఆర్ నెగిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పనిష్మెంట్ కంటే కూడా రివార్డ్స్ ఇవ్వడం ద్వారా లేదా లెస్ పనిష్మెంట్ వల్లనే ఎక్కువగా మన పాజిటివ్ బిహేవియర్ని తీసుకురావడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి లెర్నింగ్ ఆల్సో అక్కర్ through the observation of rewards and punishment. So, who are the models? Models could be parents, teachers, siblings, friends, peers, cartoon characters or celebrities. చూడండి, మీరు అదే చిన్నప్పుడు అయితే కనుక పేరెంట్స్ని ఇమిటేట్ చేయడము, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ని ఇమిటేట్ చేయడం కానివ్వండి, క్లాస్ రూమ్కి వెళ్తే టీచర్స్ని ఇమిటేట్ చేయొచ్చు. సిబ్లింగ్స్ మెయిన్లీ పెద్ద పిల్లలు వాళ్ళ సిబ్లింగ్స్ ఎలా చేస్తే, అన్నయ్య కానీ అక్క కానీ ఎలా చేస్తే వీళ్ళు కూడా అలా చేయడం అనేటువంటి చూడొచ్చు. ఫ్రెండ్స్ యొక్క బిహేవియర్ని బట్టి వీళ్ళ యాటిట్యూడ్ చేంజ్ అవ్వచ్చు. పీర్స్ అట్లాగే వాళ్ళు చూసేటువంటి కార్టూన్ క్యారెక్టర్స్. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ ట్రెడిషన్ ఏంటి, ఎక్కువగా పిల్లలు మొబైల్స్ చూడటం కానివ్వండి, టీవీలో సీరియల్స్ కావచ్చు, మూవీస్ ఎక్కువగా థియేటర్స్లో కానివ్వండి, టెలివిజన్స్లో కానీ మూవీస్ చూస్తాము. అలా వాళ్ళ సెలబ్రిటీస్ని కూడా వీళ్ళు మోడల్స్గా తీసుకొని, అంటే హీరోయిన్ అవ్వాలని పెద్ద అయిన తర్వాత ఒక హీరో లాగా ఉండాలి, ఆ హీరో లాగా ఉండాలి, ఈ హీరోయిన్ లాగా ఉండాలి అని చెప్పేసి వాళ్ళని మోడల్గా వాళ్ళు ఊహించుకోవడం అనేటువంటిది కూడా మనం చూస్తూ ఉంటాం. సో దే ఐడెంటిఫై విత్ దీస్ పీపుల్ బికాస్ దే హ్యావ్ టాలెంట్స్, ఎబిలిటీస్ ఆర్ క్వాలిటీస్ దట్ చైల్డ్ వాంట్స్ టు పొసెస్ అనమాట. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఆ ఎబిలిటీ ఉండడం వల్లనే, అంటే సపోజ్ టీవీలో ఒక డ్యాన్స్ షో చూస్తున్నారు, డ్యాన్స్ షో చూస్తూ ఆటోమేటిక్గా వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంటే ఏంటి, వాళ్ళకి ఆ డాన్సింగ్ ఎబిలిటీ అనేటువంటిది ఉంటుంది కాబట్టి దాన్ని చూడాలనేటువంటి ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువగా దాని మీద ఏదైనా ఒక విషయం మీద ఫోకస్ చేస్తున్నారు అంటే దానికి సంబంధించి వాళ్ళకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, ఆ ఎబిలిటీ ఎంతో కొంత ఉంది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తున్నారు, వాళ్ళు అటెన్షన్ పే చేస్తున్నారు అనేటువంటిది మనం అబ్జర్వ్ చేసుకోవాలన్నమాట. దీస్ ఆర్ ద కీ కాన్సెప్ట్స్ ఆఫ్ సోషల్ లెర్నింగ్. సో వీ కెన్ సీ ద ప్రిన్సిపల్స్ ఆర్ స్టెప్స్ ఫర్ సోషల్ లెర్నింగ్: అటెన్షన్, రిటెన్షన్, పర్ఫార్మెన్స్ ఆర్ రీప్రొడక్షన్ అండ్ మోటివేషన్. సో అటెన్షన్ అనేది ఏంటి అంటే, మీరు ఫస్ట్ ఏదైనా అబ్జర్వ్ చేయాలి అంటే అటెన్షన్ అక్కడ ఉండాలి. అటెన్షన్ పే చేస్తేనే కదా. సో పీపుల్ కెన్ లెర్న్ సంథింగ్ న్యూ బై అబ్జర్వింగ్ ద బిహేవియర్ ఆఫ్ అదర్ పీపుల్ అండ్ అప్లయింగ్ రేషనల్ మెంటల్ బిహేవియర్. సో ఇక్కడ ఏంటి, వాళ్ళు ఏదైనా నేర్చుకోవాలి అంటే ముందు వాళ్ళకి ఎబిలిటీ ఉన్న దాన్ని బట్టి దాని మీదనే అటెన్షన్ పే చేస్తారు. దెన్ సెకండ్ స్టెప్ ఈజ్ రిటెన్షన్. రిటెన్షన్ ఈజ్ హౌ వెల్ ద బిహేవియర్ ఈజ్ రిమెంబర్డ్. మెయిన్లీ ఇఫ్ వీ హ్యావ్ నో మెమరీ అనుకోండి, వీ హ్యావ్ నో మెమరీ, అప్పుడు ఏమవుతుంది, వీ కాంట్ రీకాల్ ద మెమరైజ్ ద వాట్ వీ
అబ్జర్వ్డ్. అంటే మనం అబ్జర్వ్ చేసింది గుర్తుపెట్టుకోవాలంటే ఆ రిటెన్షన్ అనేటువంటిది ఉండాలి. సో, రిటెన్షన్ ఈజ్ ఏ మెంటల్ ప్రాసెస్. అంటే మనకి ఏమైతే అబ్జర్వ్ చేసామో దాన్ని అలాగే మనం మైండ్‌లో ఉంచుకోవాలి. ఆ మైండ్‌లో ఏమైతే దాన్ని డీకోడ్ చేసుకున్నామో దాన్ని నెక్స్ట్ స్టెప్ ఏంటి? పెర్ఫార్మన్స్ ఆర్ రీప్రొడక్షన్. సో, పెర్ఫార్మ్ చేయాలన్నమాట. దిస్ ఈస్ ద ఎబిలిటీ టు ఎగ్జిక్యూట్ ద మోడల్స్ బిహేవియర్. వాళ్ళు ఏవైతే బిహేవియర్‌ని అబ్జర్వ్ చేశారో దాన్ని వాళ్ళు పెర్ఫార్మ్ చేయడం అన్నమాట. సో, ఫైనల్లీ ఏంటంటే దే నీడ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఆర్ మోటివేషన్. అంటే ఏంటి? ఇక్కడ మీకు తెలుసు రీఇన్ఫోర్స్‌మెంట్ అనేటువంటిది ఆల్రెడీ మీరు ప్రీవియస్ క్లాసెస్‌లో విన్నారు. బై రివార్డ్స్ అండ్ లెస్ పనిష్మెంట్. రీఇన్ఫోర్స్‌మెంట్ ఎలా జరగాలి? పాజిటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఉంటుంది, నెగెటివ్ రీఇన్ఫోర్స్‌మెంట్ ఉంటుంది అనేటువంటి విషయాలు మీరు ప్రీవియస్ వీడియో క్లాస్‌లో తెలుసుకున్నారు. అంటే వీళ్ళు పెర్ఫార్మ్ చేసినప్పుడు ఏంటి? మళ్ళీ దాంట్లో ఏమైనా గనక ఫీడ్‌బ్యాక్ ఇస్తే గనక అది పాజిటివ్ ఆర్ నెగెటివ్‌గా కాకుండా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్. ఒకవేళ పెర్ఫార్మెన్స్ బాగోలేదనుకోండి, వాళ్ళు పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇస్తే గనక మళ్ళీ వాళ్ళు దాని గురించి దాన్ని ఎక్కువగా నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ పెడతారు. అదే నెగెటివ్‌గా ఇస్తే ఇది బాలేదు, నువ్వు చేయలేవు అని చెప్పేసి ఇలా నెగెటివ్‌గా చేసినట్లయితే ఫీడ్‌బ్యాకు, దాని మీద వాళ్ళకక్కడే ఆ ఇంట్రెస్ట్‌ని తగ్గించుకొని చెప్పేసి దాని మీద ఇంట్రెస్ట్ లేకుండా చేసుకొని దాని మీద అటెన్షన్ పే చేయకుండా ఉంటారనమాట. సో, దీస్ ఆర్ ద 4 మెయిన్ ప్రిన్సిపల్స్ ఆర్ స్టెప్స్ టు సోషల్ లెర్నింగ్. So, we have to follow these 4 steps. Then, ideas of the theory is people learn through observing రోల్ మోడల్స్. మెయిన్లీ ఏంటంటే వాళ్ళు రోల్ మోడల్స్ని అబ్జర్వ్ చేస్తారు. సో వాళ్ళు రోల్ మోడల్స్ ఎవరిని తీసుకుంటారు? హీ ఐడెంటిఫైడ్ ఇన్ హిజ్ ఎక్స్పెరిమెంట్ ద 3 టైప్స్ ఆఫ్ మోడల్స్. ఏంట 3 టైప్స్? ఏ లైవ్ మోడల్ ఫిజికల్లీ డెమాన్స్ట్రేటింగ్ అండ్ యాక్షన్. అంటే ఏంటి? ఇక్కడ లైవ్ మోడల్ ఎవరు? పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, మనం ముందు స్లైడ్‌లో చూసాము. సిబ్లింగ్స్ కావచ్చు, లేదా పీర్ గ్రూప్స్ కావచ్చు, లేదా కార్టూన్ క్యారెక్టర్స్ ఆల్సో. దీస్ ఆర్ ద కార్టూన్ క్యారెక్టర్స్ ఏంటి? మళ్ళీ సింబాలిక్ మోడల్ అవుతుంది. సో ఇవన్నీ లైవ్‌గా చూసేటువంటివి. పేరెంట్స్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, పీర్ గ్రూప్స్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు. వీళ్ళందరిని లైవ్‌గా అబ్జర్వ్ చేస్తాండి. ఏం అబ్జర్వ్ చేస్తారు వాళ్ళు? దేర్ డ్రెస్సింగ్ స్టైల్, వే ఆఫ్ వాకింగ్ స్టైల్, హెయిర్ స్టైల్, వాళ్ళు వాడేటువంటి గ్యాడ్జెట్స్ కానివ్వండి, ఇలాంటి వాటన్నిటిని అబ్జర్వ్ చేసేసి అలాంటివి మనం కూడా ఫాలో అవ్వాలని కానీ, ఇమిటేట్ అవ్వడం కానివ్వండి, ఇమిటేట్ చేయడం కానివ్వండి చేస్తూ ఉంటారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద లైవ్ మోడల్. దెన్ ఏ లైవ్ మోడల్ యూజింగ్ లాంగ్వేజ్ టు డిస్ప్లే ఏ బిహేవియర్ వెర్బల్లీ. సో వెర్బల్ ప్రొనౌన్సియేషన్, వెర్బల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఏ టైప్ ఆఫ్ మనం స్లాంగ్ ఎలాంటిది యూజ్ చేస్తే వాళ్ళు కూడా అలాంటిది యూజ్ చేయడం. సో ఇది కూడా ఒక లైవ్ మోడల్ అనమాట. అందుకని మనం యూజ్ చేసేటువంటి లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఆ స్లాంగ్ ఎలా ఉండాలి, మనం ఎలా పేరెంట్స్ కానివ్వండి వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్లో ఎలాంటి లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తున్నారో అదే వస్తుంది. అందుకని మీరు లాంగ్వేజ్ నేర్చుకోవడానికి కూడా చూడండి, అది హిందీ రావాలన్నా, ఇంగ్లీష్ రావాలన్నా ఆ కల్చర్ అక్కడ ఉంటేనే మీరు నేర్చుకోగలుగుతారు. అంటే ఇంగ్లీష్ మీడియం తీసుకుంటే ఇంగ్లీష్ మీడియమే నేర్చుకోగలుగుతారు, తెలుగు మీడియం నేర్చుకుంటే తెలుగు మీడియం ఇస్తే తెలుగు మీడియమే అంటే ఏది అక్కడ ఫెసిలిటేట్ చేస్తే దాన్ని బట్టి మాత్రమే మీరు లాంగ్వేజ్ని నేర్చుకోగలుగుతారు అనమాట. అంటే ఇవన్నీ కూడా చూడండి, ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తేనే కదా. కాబట్టి సోషల్ లెర్నింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ఎన్విరాన్మెంట్ అనమాట. మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేస్తే అలాంటి ఎన్విరాన్మెంటే వాళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుంది అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయాలి. అండ్ సింబాలిక్ మోడల్, ఎనదర్ వన్ ఈజ్ సింబాలిక్ మోడల్ షోయింగ్ బిహేవియర్స్ ఇన్ ఆన్లైన్ మీడియా, మూవీస్, టెలివిజన్ ప్రోగ్రామ్స్ అండ్ బుక్స్. ఇవి చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఎలా? మీరు మూవీస్ చూస్తూ ఉంటారు, కార్టూన్ స్టోర్స్ చూస్తూ ఉంటారు. మూవీస్లో అయితే హీరో హీరోయిన్ వాళ్ళు హీరో ఎలా ఉన్నారు అలాగే మనం కూడా ఇమిటేట్ చేయడం. హీరో అది ఫిజికల్ అపీరెన్స్ కావచ్చు, వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు, లేదా వాళ్ళ డైలాగ్ డెలివరీ కావచ్చు, అలాంటివి అబ్జర్వ్ చేసేసి వాళ్ళలాగా మనం కూడా ఉండాలి అనుకోవడము. సో ఓన్లీ గ్లామర్ విషయంలోనే కాకుండా క్యారెక్టర్ విషయంలో కొంతమంది అంటే వాళ్ళకి అందులో ఏదైతే ఎక్కువ కొంతమంది విలన్స్ కూడా నచ్చుతారు. అంటే ఏంటి? వాళ్ళు ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఉంటుందని కాదు, ఆ టైప్ ఆఫ్ ఎబిలిటీ వాళ్ళలో ఉంటే గనక, ఎక్స్‌ప్రెస్ చేసే ఎబిలిటీ ఉంటే గనక దాన్ని కూడా వాళ్ళు ఇమిటేట్ చేయగలడానికి అవకాశం ఉంది కాబట్టి అలాంటి వాటిని కూడా నచ్చడానికి అవకాశం ఉందన్నమాట. అంటే ఇన్ని రోల్ మోడల్స్ అంటే ఏ టైప్ ఆఫ్ రోల్ మోడల్ తీసుకుంటే దాన్నే వాళ్ళు అదే మోడల్ వాళ్ళలో రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు ఇన్ని ఐడియాస్ అనేటువంటివి ఈయన చేసినటువంటి ఎక్స్‌పెరిమెంట్స్ ద్వారా మనకి ఈ 3 ఐడియాస్‌ని మనకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. నెక్స్ట్ దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, ఏంటి అంటే ముఖ్యంగా రోల్ మోడల్ ఉండాలి. అయితే చిన్నప్పటి నుంచే చిన్న పిల్లలైతే ఎక్కువగా మన ఇంట్లో పేరెంట్స్ ఏం చేస్తారో అలాంటివి చేస్తూ ఉంటే మనం చూస్తూనే ఉంటాం. మరి మనము ఎక్కువగా పేరెంట్స్
ఆగస్ట్ 15థ్ అని అంటే ఇలాంటి ఇండిపెండెన్స్ డే గానియండి, ఇలాంటి ఏదైనా సెలబ్రేషన్స్ ఉన్నప్పుడు పిల్లలకి ఎక్కువగా కొన్ని సోషలిస్టులు సపోజ్ భగత్ సింగ్ కావచ్చు, లేదా ఒక సుభాష్ చంద్రబోస్ కావచ్చు, లేదా ఇట్లా మహాత్మా గాంధీ కావచ్చు, నెహ్రూ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి యొక్క డ్రెస్సెస్‌ని వాళ్ళు ఎలాంటి డ్రెస్ అయితే వేసుకున్నారో అలాంటి డ్రెసెస్‌ని వాళ్ళకి వేసి వాళ్ళని డయాస్ మీద ప్రెజెంట్ చేయడం, పెర్ఫార్మ్ చేయించడం అనేటువంటిది చూస్తా ఉంటాం. సో, ఇది చాలా ఎంత పాజిటివ్ యాటిట్యూడ్‌ని వాళ్ళు డెవలప్ చేస్తుంది అనంటే ఓన్లీ డ్రెస్సింగే కాకుండా వాళ్ళ బయోగ్రఫీస్‌ని కూడా వాళ్ళకి స్టోరీస్ రూపంలో చెప్పడం వల్ల వాళ్ళనే రోల్ మోడల్‌గా తీసుకొని వాళ్ళలాగా వీళ్ళు కూడా అలా సోషల్ సర్వీస్ చేయాలి అనేటువంటి ఒక యాటిట్యూడ్‌ని కూడా వాళ్ళలో డెవలప్ చేయొచ్చు. అది చిన్న పిల్లల విషయంలో. పెద్దవుతా ఉంటే అంటే చిన్నప్పుడే అలాంటి వాల్యూస్‌ని డెవలప్ చేస్తే గనక అడాలసెంట్ ఏజ్‌కొచ్చేసరికి కూడా వాళ్ళు రాంగ్ డైరెక్షన్‌లో వెళ్ళకుండా, మిస్‌కాన్సెప్షన్స్ వాళ్ళలో లేకుండా రైట్ వేలో వాళ్ళు వెళ్ళడానికి ఈ వాల్యూస్ అన్నిటిని కూడా వాళ్ళు టీనేజ్ ఏజ్‌లో కూడా ఎలాంటి నెగెటివ్ యాటిట్యూడ్ లేకుండా ఇలాంటి బిహేవియర్‌తో వాళ్ళు ముందుకు వాళ్ళ వాల్యూస్‌ని ఇంకా డెవలప్ చేయడానికి ఎన్ఎస్ఎస్, ఎన్‌సీసీ అలాంటి వాటిలో కూడా జాయిన్ అవ్వాలి. ఎంతో కొంత సోషల్ సర్వీస్ చేయాలి అనేటువంటి ఆలోచనలు వాళ్ళలో వచ్చినప్పుడు ఇంకా నెగెటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉంటదనుకుంటున్నాం టీనేజ్‌లో ఎక్కువగా భయపడతా ఉంటారు పేరెంట్స్ ఎక్కడికైనా దూరంగా పంపించడానికి. సో, అలాంటి వాటికి వాళ్ళని భయపడకుండానే పంపించడానికి స్కోప్ ఉంటుందనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఏదైతే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందో అటువైపుగానే వాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది కాబట్టి చిన్నప్పటి నుంచే వాళ్ళలో డెవలప్ చేయాలి. మరి ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి అడాలసెన్స్ ఎలా ఉన్నారు, ఏ టైప్ ఆఫ్ యాటిట్యూడ్‌తో ఉన్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అంటే వీళ్ళని ప్రత్యేకంగా మంచి యాటిట్యూడ్ డెవలప్ చేయాలి అంటే ఏం చేయాలి? వీళ్ళు కూడా సపోజ్ ఒక బ్రాంచ్ సెలక్షన్ విషయంలో కావచ్చు, ఏ బ్రాంచ్ తీసుకోవాలి అనేటువంటి స్ట్రగుల్ అవుతా ఉంటారు. సో, వాళ్ళ ఏ ఎబిలిటీ ఉంది అనేటువంటిది పేరెంట్స్ ఐడెంటిఫై చేయాలి, టీచర్స్ ఐడెంటిఫై చేయాలి. లేదా వాళ్ళ కొంతమంది స్టూడెంట్స్ నేను ఈ సబ్జెక్ట్ అయితే బాగా చదవగలుగుతానని చెప్పేసి అలా ఐడెంటిఫై చేసుకుంటారు వాళ్ళ ఎబిలిటీస్‌ని. అలా చేసుకునే వాళ్ళైతే ప్రాబ్లమ్ లేదు. అంటే నేను ఈ బ్రాంచ్ తీసుకోవాలి, ఈ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియేట్‌లో గానియండి, లేదా బీటెక్ ఇంజినీరింగ్ సైడ్ గానియండి, ఏదైనా సరే వాళ్ళు సబ్జెక్ట్ చూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాంటి ఆ ఎబిలిటీస్ ఏదైతే ఐడెంటిఫై చేసుకొని ఉంటే గనక అప్పుడు వాళ్ళు డెవలప్ చేసుకోవడానికి వాళ్ళకి సూటబుల్ బ్రాంచ్ ఏంటి, సూటబుల్ గ్రూప్ ఏంటి అనేటువంటిది వాళ్ళే డిసైడ్ చేసుకోగలుగుతారు. లేదా వాళ్ళు ఐడెంటిఫై చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పేరెంట్స్ గాని, టీచర్స్ గాని యూజ్ అవుతారు. ఇదొకటైతే మరి వీళ్ళు ఏ బ్రాంచ్ అయితే తీసుకోవాలనుకున్నారు కొంతమంది నాకు వీళ్ళు రోల్ మోడల్ అని చెప్తా ఉంటారు. సో, ఆ రోల్ మోడల్ ఎందుకు ఈ టీచర్ రోల్ మోడల్, ఆ టీచర్ రోల్ మోడల్ అని చెప్తా ఉంటారు. లేదా మా డ్యాడీ రోల్ మోడల్ అని చెప్తా ఉంటారు. సో, ఎందుకు రోల్ మోడల్ అయ్యారు వాళ్ళు? వాళ్ళు చేసినటువంటి పనులేంటి? అందులో మనం అందులో ఆ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవడానికి మనం చేయగలిగేటువంటి ఎబిలిటీ మనలో ఉందా? లేదా? అనేటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో, అది మన సెల్ఫ్‌గా ఐడెంటిఫై చేసుకుంటారా? అదొక ఫ్రెండ్స్ ద్వారా ఫీడ్‌బ్యాక్ తీసుకుంటారా? పేరెంట్సా? లేకపోతే మీకు ఎల్డర్స్ ఎవరైతే ఉంటారో అన్నయ్యలు కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, ఎవరినైనా మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోవచ్చనమాట. అట్లే గాని ఓన్లీ మూవీస్ చూసేసి మూవీస్‌లో గూడా మంచి క్యారెక్టర్స్ చేసేటువంటి వాళ్ళుంటారు. సో, హీరోని కాకుండా అందులో ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్ వాళ్ళు చేసేటువంటి డెవలప్ చేసేటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో, అలాంటి వాల్యూస్‌ని మనం కూడా ఫాలో అవ్వాలి. ఆ వాల్యూస్‌ని మనం కూడా నెక్స్ట్ జనరేషన్‌కి ఇవ్వాలి, డెవలప్ చేయాలి అనేటువంటి వేలో చూడాలి తప్ప, ఆ హీరోని అందులో అతనిలో ఉన్నటువంటి ఒక గ్లామర్ కావచ్చు, లేదా హీరోయిన్ గ్లామర్‌ని కావచ్చు, వాళ్ళ వే ఆఫ్ స్టైల్స్, ఆ టాకింగ్ స్టైల్‌గా, డైలాగ్ డెలివరీ కావచ్చు, లేదా హెయిర్ స్టైల్ అని చెప్పేసి, డ్రెస్సింగ్ స్టైల్ అని చెప్పేసి, ఇలాంటి వాటికే ఇంపార్టెన్స్ ఇచ్చేసి వాళ్ళు లవ్ స్టోరీస్ ఎలా ఉన్నాయో రియల్ లైఫ్‌లో కూడా అలాంటి లవ్ స్టోరీసే మనం కూడా ఆహ్, ఫాలో అవుదాం అని చెప్పేసి అలా రకరకాలుగా ఆలోచిస్తా ఉంటారు. సో, ఫ్యూచర్‌కి యూజ్‌ఫుల్ అయ్యేటువంటి విధంగా లవ్ అనేది రాంగ్ అని కాదు. ఆ కాన్సెప్ట్ రాంగ్ కాదు. లవ్ అనేటువంటిది ఎప్పటికి మన లైఫ్‌లో ఉండేదే. సో, దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటిది అంటే ఒక గ్లామర్‌ని చూసో, వాళ్ళ మాటలకు పడిపోయో, లేదా ఇంకా ఏదైనా వాళ్ళకి ఇంకా మీలో ఏం నచ్చుతుంది అనేటువంటి విషయాలు పక్కకు పెడితే గనక, అందులో ముఖ్యంగా మనకు ఫ్యూచర్‌ని డిసైడ్ చేసేటువంటి వాల్యూస్ ఏమున్నాయో, లేదా వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ అలాంటివి, వాళ్ళకున్నటువంటి క్యారెక్టరిస్టిక్స్‌లో ఉన్న అదే ఎబిలిటీ మనకు కూడా ఉందా? లేదా? అనేటువంటిది ఆలోచించుకొని అప్పుడు వాళ్ళని రోల్ మోడల్‌గా తీసుకుంటే బావుంటుందనమాట. అంటే ఒకవేళ బ్రాంచ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నా గూడా, ఆ బ్రాంచ్‌కి సంబంధించినటువంటి అథారిటీస్ ఎవరైతే ఉన్నారో, అలాంటి వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ చదవడం వల్ల కూడా మీరు అంటే ఎలా ఉండాలి అనేటువంటిది మీరు తెలుసుకోవడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి, కంపల్సరీగా ఈ థియరీ ఇంపార్టెన్స్ ఇచ్చింది దేనికి అంటే, రోల్ మోడల్ అనేవాళ్ళు ఉండాలి. మనం కూడా ఒకళ్ళకి రోల్ మోడల్ అవ్వాలి అనేటువంటిది ఈ థియరీ ద్వారా నేను చెప్పాలనుకున్నటువంటి మెయిన్ సజెషన్. సో, మీరు కూడా ఒకళ్ళకి రోల్ మోడల్‌గా ఉండాలని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఈ క్లాస్‌ని బంధూరా గారికి డెడికేట్ చేస్తూ ఈ క్లాస్ చేశాను. థాంక్ యూ సో మచ్.